అంటే ది బెస్ట్ సాంగ్ ఏదనుకున్నాను అంటే ఇండియన్ ఐడల్లో నువ్వు పాడడం? కీర్తి, నువ్వు ఫ్యూచర్ లో ఎంతో మందికి అవుతావు స్ఫూర్తి. It's a very special song and you sung it so beautifully. ఎందుకంటే ఇంతదగా నిన్న మొన్న లేదు కదా. సింగింగ్ సైడ్ రావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మా? 5-10 years తర్వాత you will definitely sound really good like చిత్ర గారు. ఆది శక్తి ఆకృతి అద్రిజాత పార్వతి. సో చిత్ర గారితో పాట పాడడం ఎట్లా అనిపించింది? కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం. అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రు. ఎదిగే కొద్దీ ఆ వీడియో మళ్ళీ చూసుకుంటూ ఉంటే నేను అంటే లైక్ ఎంత గోల్డెన్ ఛాన్స్ అసలు అది అన్నట్టు. రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ. ఫ్రెండ్స్ ఏమన్నారు మీతో? ఏమన్నా అన్నారా? సెలబ్రిటీ అయిపోయింది మాతో ఎందుకు మాట్లాడుతుంది అట్లా ఇట్లా అంటారు. అంటే నువ్వు మాట్లాడట్లే వాళ్ళతో? సో ఇంట్లో పని చేస్తావు అసలు? నిజం చెప్పు. ఎక్కడ వాడతాను చెప్పు నాకు. వంటలో వాడతారు. వంటలో ఎక్కడ వాడతారు? వంట చేయడానికి వాడతారు. ఏ స్టేజ్ లో వాడతారు? ఏ స్టేజ్ లో అంటే జీలకర్ర అంటే నాకు తెలుసు కానీ నాకు గుర్తు రావట్లేదు అన్న. నిజంగా తెలుసు కానీ ఇది పక్క నిజంగా అసలు తెలియదని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడు ప్రామిస్ అండి నాకు నిజంగా తెలుసు కానీ నేను మర్చిపోయాను. చిన్నగా ట్రై చేస్తాను, ధైర్యంగా ఉండండి. ఓకే. పాడవే హాయిగా మూగవై సార్ చాలా సూపర్. నేనైతే ఒక విషయం మీకు చెప్పగలను. నాకంటూ ఒక ఫోన్ లేదు. ఫోన్ లేదా? ఫోన్ ఎవరిది? అంటే ఫోన్ వాడాలని ఉందా, వాడొద్దు అనుకుంటున్నావా? బుల్లెమ్మ నవ్విందంట ఉన్నాయినా గుండెల్లోనా చంద్రలేఖ లేఖ. దమ్ దమ్ హర మన దుష్మన కర మన హర మన హర కర దుమ్ దమ్ బన హర దమ్ దమ్ హర మన దుష్మన కర రేసు గుర్రా సగసని బని బమగ మగ సగమ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక జం చంకా చంకా చంకీ రే చిన్నారి చింగారే మొలక పలికే చిలకేలే కుల్కేటి కల్కేలే లే లే లే. ఏ కళలు నెరవేర్చుకుందాం అని వచ్చావు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మ్యూజిషియన్ అవుదామని వచ్చాను. నా మ్యూజిక్ అందరినీ హీల్ చేయాలి అండ్ అందరికీ ఒక ఆదర్శంగా ఉండాలి. It should be with them always. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో తనెవరో కాదు, సో తెలుగు ఇండియన్ ఐడల్ సో టాప్ 3 కంటెస్టెంట్గా ఉన్న సింగర్. సో తనే జీవి శ్రీ కీర్తి. సో హాయ్ అమ్మా. హాయ్ అన్న. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను. కాదు ఇంత డల్గా ఎందుకున్నావు? డల్లా కొంచెం నీ ఫేస్లో కనిపిస్తుంది. అవునా? మేబీ అయి ఉండొచ్చా. సో మన నుంచి లంచ్ కానీ ఏది స్నాక్స్ కానీ ఏం తీసుకోలేదు కదా? తీసుకున్నాను బట్ ఏమో ప్రతిరోజు ఫుల్ జోష్గా ఉన్నాం కదా, కొన్ని రోజులు ఇట్లా ఉంటాం కదా. సో ఈ రోజు ఎక్కువ వర్క్ ప్రెషర్ అయింది కదా కదా. సో నాకు వస్తున్న టైం వేరు, వీళ్ళు వచ్చిన టైం వేరు. అందుకని అలా చెప్పారంటే మళ్ళీ అందరూ నేను లేట్ వస్తాను అనుకుంటా. లేదు జస్ట్ నేను చెప్తున్నా. అంటే అక్కడ వాళ్ళకు వర్క్ ఉండి కొద్దిగా లేట్ అయ్యి వచ్చారు. సో అంటే సింగింగ్ సైడ్ రావాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మా? బేసికలీ సింగింగ్ సైడ్ డాడీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మమ్మీకి డాడీకి చాలా ఇష్టం. డాడీ పాడుతూ ఉంటారనమాట ఇట్లా లైక్ యాజ్ అ హాబీ.
సో డాడీ బాగా పాడతారు, మమ్మీ కూడా శృతి జ్ఞానం అనేది టెంపో జ్ఞానం అనేది ఇద్దరికి కొంచెం ఉంది. ఓకే. సో లైక్ మేబీ వాళ్ళ వల్లనే నాకు కూడా మ్యూజిక్ అనేది వచ్చింది. ఓకే. సో ఇట్లా మమ్మీకి డాడీకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. నాలో ఆ టాలెంట్ ఉందని రికగ్నైజ్ చేసి నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేశారు. బట్ యాజ్ టైమ్ లైక్ మమ్మీకి నన్ను లైక్ ఇట్లా ఇండస్ట్రీలో పంపించాలని ఇట్లా లైక్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది మమ్మీకి. సో అలా మమ్మీ వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. దాని తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. అట్లా ప్యాషన్ అనేది మొదలైంది నాకు కూడా. అంటే ఇండియన్ ఐడల్లో ఫస్ట్ సాంగ్ ఒకటి పాడడం జరిగింది, అది శతమానం అన్నది ఫస్ట్ సాంగా? అదే కదా. సో దాని త్రూ అంటే అందరికీ అంటే శ్రీకీర్తి అనే వ్యక్తి పరిచయం అయింది ఆ సాంగ్ త్రూ. సో ఆ సాంగ్ వింటా ఉంటుంటే వినాలనిపిస్తా ఉంది. నాకు తెలిసి నేను ఒక 50 times ఏమో విన్నా. సో మళ్ళీ ఇప్పుడు నేను వినాలనుకుంటున్నా. సో మన వ్యూవర్స్ కూడా చూస్తారు ఒక్కసారి ఆ సాంగ్. తప్పకుండా. శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంకదా బిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జోల తేటి కోరేది తేనెలల నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. సూపర్. అసలు ఈ సాంగ్ త్రూ అసలు అందరికి ట్రెండ్ అయిపోయింది ఆ సాంగ్. సో ఇన్స్టాలో కానీ అంటే యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఈ సాంగే. సో ఎట్లా అనిపించింది? సో బేసికలీ నేను సూపర్ సింగర్లో సెమీఫైనల్స్లో ఈ సాంగ్ పాడాను. ఓకే. ఆ సెమీఫైనల్స్లో నేను ఎలిమినేట్ అయ్యాను అనమాట. దిస్ ఇస్ మై లాస్ట్ సాంగ్. ఓకే. సూపర్ సింగర్లో. సో ఇక్కడ ఆ సాంగ్ తోటే కొట్టాలని చెప్పేసి అనుకున్నావా లేకుంటే? లేదు, యాక్చువల్లీ నేను అనుకోకుండా చేశాను అది. బేసికలీ శతమానం అన్నదిలే ఏమో అట్లా జరిగిపోయింది. అట్లా శతమానం అన్నదిలే నేను పాడటం, నాకు ఆ థాట్ రావడం పాడాలని. ఓకే. యాక్చువల్లీ అంటే అది ఆడిషన్ రౌండ్ కదా? అవును, ఆడిషన్ రౌండ్. ఓకే. సో ఇట్లా మాకు అనిరుద్ధ్ సుస్వరం ఐడియా ఉండదు, టాప్ 2. సో అయితే అన్న మాకు సూపర్ సింగర్లో వోకల్ మెంటర్, నాకు ఓకే వాయిస్ మెంటర్. సో అయితే అన్ననే నాకు ఈ సాంగ్ నేర్పించాడు. ఓకే. సో అన్న అట్లా కూర్చోబెట్టి చాలా టైం కేటాయించి నాకు నేర్పించారనమాట. సో ఈ ఆపర్చునిటీ తీసుకుని నేను అన్నకి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఆ సాంగ్ బాగా పాడినావు. ఆ సాంగ్ కాకుండా నువ్వు అంటే ది బెస్ట్ సాంగ్ ఏదనుకున్నావు నువ్వు అంటే ఇండియన్ ఐడల్లో నువ్వు పాడడం? నేను దీని తర్వాత చిలకమ్మ అనే సాంగ్ పాడాను గాల ఎపిసోడ్లో. ఓకే. ఇళయరాజా సార్ది దళపతి సినిమాలోంచి. ఇది చిలకమ్మ అదేనా? ఒక్కసారి. యా. అరే చిలకమ్మ చిటికయ్యంట నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట, చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట, ఆ ఊరిలోని వారు ఒకటైనారు నీకు నాకు వరసేనంట, పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేనే వాడనిదంట ఈ వేడుకే అందరికి కావ్యత తీరేనే అహై పుట కాని రాట పాట బుల్లెమ్మ నవ్విందంట. సూపర్. సో లాస్ట్ అన్నావు చూడు, అది మాత్రం సూపర్. థ్యాంక్ యూ అన్న. సో అంటే ఈ సాంగ్స్ అన్ని పాడుతూ ఉన్నావు కదా, నీకు ఇష్టమైన సాంగ్ ఏది? నేను పాడిన వాటిలో ఈ సీజన్లో సీజన్లో మొత్తంలో
శతమానం అన్నదిలే నా ఫేవరెట్. ఓకే. అది కాకుండా అంటే నాకు నాకు ఇట్లా ఏమంటారు సెమీఫైనల్స్లో ఫైనల్స్లో సో నేను ఫైనల్స్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్ వాజ్ అ మ్యాషప్ ఆఫ్ 3 songs. అవును. ఫస్ట్ ఆకాశం ఏనాటిదో, తర్వాత చంద్రలేఖ, ఓకే, తర్వాత రేస్ గుర్రం టైటిల్ ట్రాక్ పాడాను. ఈ 3 songs లో ఏది టఫ్ ఎక్కువ? టఫ్ అంటే మ్యూజికాలిటీ బేస్డ్ అయితే ఆకాశం ఏనాటిదోనే. ఓకే. సో అందులో కొంచెం అది మెలోడీ, తర్వాత వెస్టర్న్, తర్వాత ఫాస్ట్ బీట్. ఓకే. సో అదొక రేంజ్. సో ఒక్కసారి ఆ 3 ఒక్కసారి పాడగలవా ఇప్పుడు? మొత్తం కాకుండా చిన్న చిన్న బిట్స్ పాడతా. చరణం, పల్లవి చరణం కాదు, పల్లవి. చరణాలే పాడతాను యాక్చువల్లీ. ఒక చరణం పాట, పల్లవి అట్లా. ఓకే. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా కళ్ళల్లోన, కొంచెం గరళం కొంచెం అమృతం ఉన్నాయి నా మేనిల్లోన, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ లేఖ दम दम हर मन दुश्मन कर मन हर कर दुम दम बन हर दम दम हर मन दुश्मन कर रेस गुर्राव है दुम्मुरे पे ऑपरेशन दम्मुआ पे मस एक्शन दिम्मरगे नॉट टू फैक्शन रेस गुर्राव दुस्केले बुलेट सेशन साउंड लेनी माइंड विजन बेंड తీసే బాండ్ ఫ్యాక్షన్ రేస్ గుర్రావ్. సూపర్. అసలు ఇంకోటి ఏంటంటే ఇది కష్టం, అంటే 3 సాంగ్స్ని గుర్తుపెట్టుకొని పాడాలంటే. అంటే ఈ సాంగ్లో లైన్ అక్కడ వచ్చినా కష్టం, ఇక్కడ వచ్చినా కష్టం. అట్లా జరుగుతూ ఉంటుందా సింగర్స్కి? ఇట్స్ కామన్. సో అట్లాంటప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు? మేనేజ్ అంటే చెయ్యాలి, అంటే లైక్ తప్పదు కదా, సాంగ్ కంప్లీట్ చేయాలి. సో ఈధర్ మేము ఎట్లా చేస్తామంటే, ఒకవేళ ఒక వర్డ్ మర్చిపోయాం, ఏదో ఒక లైన్ మర్చిపోయాం, ముందలేనే 2 times పాడేస్తాం కొన్నిసార్లు. అంటే ముందులేనే 2 times పాడేసి తర్వాత లైన్కి వెళ్ళిపోతాం. లేదా మన ఏదో కొత్త వర్డ్ పెట్టేస్తాం అక్కడ, అంటే ఏదో మనకి మైండ్ లో గుర్తుపడతారా? కొన్నిసార్లు పడతారు, కొన్నిసార్లు పడతారు. ఓకే. సో అట్లా ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా మేనేజ్ చేసినావు అంటే వాళ్ళు గుర్తుపట్టకుండా ఉన్నది ఏదన్నా? గుర్తుపట్టకుండా చేశాను. ఓకే, చేశాను. ఏది అంటే ఇప్పుడు చెప్పేసి ఏం గుర్తులేదు నాకు, అంటే చిన్న చిన్న వర్డ్స్ కదా, సో అంత గుర్తు రావట్లేదు. బట్ చేశాను, కొన్ని వాటికైతే చేశాను నేను. గుర్తు అయితే రావట్లేదు కానీ, వేటికో గుర్తు రావట్లేదు కానీ చేశాను నేను. అంటే ఈ సింగింగ్ కాంపిటీషన్లోకి అసలు ఎట్లా అడుగు పెట్టినావు? బేసికలీ చెప్పాను కదా, మమ్మీకి ఇట్లా ఇంట్రెస్ట్ నన్ను ఇట్లా షోస్కి పంపించడం. సో ఏంటంటే ఇట్లా మేము యాక్చువల్లీ చెన్నైలో ఉండేవాళ్ళం, ఒక 11 years ఉన్నాం చెన్నైలో. సో అక్కడే నా మొత్తం మ్యూజిక్ బేస్ అంతా. తర్వాత హైదరాబాద్కి వచ్చాక నేను ఇప్పుడు కరెంట్గా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేది అయితే సత్య శివకుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఇట్లా ఇప్పుడు మమ్మీ ఆడిషన్స్ అని ఇట్లా తెలిసే అంటే మమ్మీ నన్ను ఎంకరేజ్ చేసేది, డాడీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇట్లా ఆడిషన్కి వెళ్ళమని, పాడమని, అట్లా షోస్ అట్లా ఫస్ట్ అట్లా. సో ఫస్ట్ ఏది షో సూపర్ సింగర్? దానికన్నా ముందు 2019లో భక్తి టీవీలో పలికద భాగవతం అనే ఒక పద్యాల పోటీలు జరిగేవన్నమాట. భాగవత పద్యాల పోటీలు జరిగేవి. సో అది నా ఫస్ట్, అంటే లైక్ షూట్ సెట్, కెమెరా, జిమ్మి ఇట్లా చేస్తారు, టేక్ ఇట్లా చేస్తారు,
కెమెరా యాక్షన్ అదంతా అప్పుడే ఫస్ట్ నాకు. సో అంటే భయం వేసిందా? అంటే ఫస్ట్ పద్యమా సాంగ్ అనాలా పద్యం అనాలా? పద్యం అనాలి. సో ఫస్ట్ ఏ పద్యం అక్కడ షూట్ జరిగింది? భాగవత పద్యాలే. అంటే లైక్ ఇప్పుడు మాకు భాగవత పద్యాల్లో స్కందాలు ఉంటాయి, ఇట్లా ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, అట్లా చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్స్లోంచి ఒక్కొక్క శ్లోకం థీమ్ని బట్టి. ఇప్పుడు వామనావతారం మీద ఒక రౌండ్ జరుగుతుంది. ఓకే, కృష్ణుడు అట్లా ఏదన్నా ఒక శ్లోకం ఇప్పుడు చెప్పుతా. ఓకే. ఘనయమునా నదీ ఖల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాక సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబుగాక కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాక దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగా పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత కాళియ ఫణిఫణా మండపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే ఇది ఫైనల్స్లో పాడాను నేను. ఎస్పీబీ సార్ వచ్చారు మా ఫైనల్స్కి. మా బృందం, మాకు టీమ్స్ ఉండేవన్నమాట. టీంకి 3. మా టీంలో శ్రీకర్ జనరల్ గడ్డ అండ్ కార్తికేయ అవసరాలన్న సీజన్ 2లో టాప్ 5 నిలిచారు అన్న. సో మేము 3 ఒక టీం. సో మేము 3 కలిపి ఈ పద్యాన్ని ప్రజెంట్ చేసాం ఎస్పీబీ సార్ ముందు. ఓకే. సో యా, దాని తర్వాత సూపర్ సింగరా? సూపర్ సింగర్లో ఎట్లా వచ్చింది ఛాన్స్? అది ఆడిషన్. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి షోకి నేను ఆడిషన్ ద్వారానే వెళ్ళాను. ఓకే. సో అక్కడ ఏ సాంగ్ పాడినావు ఫస్ట్ ఆడిషన్లో? నా కన్నులతో చూసేవి పాడాను. కన్నులతో జీన్స్ ఒక్కసారి ఆ సాంగ్. పాప మ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ పమ పని పమ పని పమ గమ ప సగసని పని పమ గమ గ సగమ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక జం తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక్కడ తక్కడ తక్క ధిమ్ తక జం కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. సూపర్ అసలు. సో అంటే టాప్ 3 వరకు వెళ్తావు అని అనుకున్నావా ఇక్కడ, అంటే తెలుగు ఇండియన్ ఐడల్లో? నేను ఒకటే అనుకున్నాను, అంటే లైక్ స్టార్టింగ్ అనేసుకున్నాను ఇది. సో ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్తాం. ఎక్కడ దాకా వెళ్ళినా మన బెస్ట్ ఇచ్చి మన బెస్ట్ ఇవ్వాలంతే, ఎక్కడ దాకా వెళ్ళినా. కానీ ఆడిషన్లో నువ్వు కొన్ని వర్డ్స్ మాట్లాడినావు. అంటే గీతామాధురి గారు అడిగినప్పుడు, అంటే నువ్వు దేనివల్ల ఎందుకు వచ్చావా సంథింగ్, ఎందుకు వస్తున్నావమ్మా అన్నప్పుడు క్వశ్చన్, ఎందుకు వస్తున్నావా సంథింగ్ ఏదో క్వశ్చన్ అడిగింది. వాట్ యు వాంట్ బికమ్, అంటే ఏమవుదాం అనుకుంటున్నావు అని అడిగింది. అదే అనుకుంటా, మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాను. అది కాదు, అంటే నువ్వు సంథింగ్ ఏదో చెప్పి నువ్వు స్టార్టింగ్ వర్డ్సే, అంటే ఇంట్రడక్షన్ నువ్వు రాగానే స్టేజ్ పైకి గీతామాధురి ఒకటి అడగడం జరిగింది. అవును, అప్పుడు ఏదో చెప్పడం జరిగింది. అంటే లైక్ హీల్ చేయాలని ఉంది. సో ఆ వర్డ్స్ అన్నీ చెప్పు ఒకసారి. అది ఎట్లా గుర్తుంటుంది అప్పుడు చెప్పు. బట్ నాకు అదే అక్క నేనేం చెప్పానంటే అప్పుడు లైక్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు బికమ్ అ మ్యూజిషియన్. అంటే ఏం అవ్వాలనుకుంటున్నావు అని అడిగిందా? ఓకే. ఏం క్వశ్చన్ గుర్తులేదు నాకు, నాకు ఆన్సర్ గుర్తుంది. ఏముంది ఆన్సర్?
ఇట్లా లైక్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు మేక్ మ్యూజిక్, ఐ వాంటెడ్ టు బికమ్ అ మ్యూజిషియన్, ఓకే ఐ వాంటెడ్ టు మేక్ మ్యూజిక్ ఓకే. అండ్ ఐ సెడ్ ఐ వాంటెడ్ టు హీల్ ద వరల్డ్ విత్ మై మ్యూజిక్. అదే అంటే ఆ వర్డ్స్కి చాలా మంది కామెంట్స్ చేశారు కింద, నువ్వు చూసావా? సో అంటే ఇంత కార్తిక్ సార్ చక్కగా కూడా చెప్పారు, అదే ఇంత చక్కగా మాట్లాడింది అది ఇది అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు. సో అంటే ఈ వర్డ్స్ అన్ని ఎవరు నేర్పించారు నీకు? అంటే జస్ట్ నేర్పించలేదు అవి, నేను నిజంగా అంటే లైక్ ఆ మూమెంట్లో నేను అంటే లైక్ నా బ్రెయిన్ ఎట్లా పనిచేసిందో నాకు అప్పుడు తెలిసిన వొకాబులరీ, ఆ టెన్షన్లో ఆ యాంగ్జైటీలో వచ్చిన వొకాబులరీని వాడి అట్లా సో చెప్పాను. వాళ్ళని ఇంప్రెస్ చేసినావు అంతేనా? అంటే నేను చెప్పిన దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, నేను ఇంప్రెస్ చేయాలని చెప్పలేదు. యా. సో తమన్ అంటే నిన్ను బ్యాక్ సైడ్ చూడు అన్నారు కదా, అంటే ఆ టైటిల్ని చూడు అన్నప్పుడు నీ ఫీలింగ్ ఏముండే? అంటే వీళ్ళు ఏం చేస్తారో అన్నట్టుండేనా లేకుంటే? అదే అలానే ఉండింది. బేసికలీ నాకు ఎలా గోల్డెన్ టికెట్ ఎలా ఇస్తారో, గోల్డెన్ మైక్ ఎలా ఇస్తారో తెలీదు. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు అంటే ముందు ఆడిషన్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పట్లే? లైక్ అది ఎలా ఉంటుందంటే అంటే ఏం జరిగిందని చెప్తున్నారు కానీ అది ఎలా ఇచ్చారు, వెనక తిరగమన్నారు ముందుకు అలా ఏం చెప్పలేదు కదా. సో నాకు అది తెలీదు. సో ఇట్లా వెనక తిరగమనేసరికి లైక్ ఐ వాజ్ జస్ట్ హోపింగ్ అంతే. హోప్ అంటే లైక్ నేను గోల్డెన్ మైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఐ వాజ్ లైక్ అంటే లైక్ సెలెక్ట్ అవ్వాలి అని ఒక హోప్ అయితే ఉంటుంది కదా ఎవరికన్నా పాడిన తర్వాత, సెలెక్ట్ అవ్వాలి అని. బట్ అది లైక్ ఏమంటారు వెనక్కి తిరగమనేసరికి నాకు అంటే వెనకేదో జరుగుతుందని తెలిసింది. బట్ సడన్గా కార్తిక్ సార్, తమన్ సార్ ఇట్లా వెనక నుంచి వచ్చేసరికి గీత అక్క కూడా వచ్చారు. సో అలా వచ్చి నాకు ఆ వికెట్ ఎక్కడ పెట్టుకున్నావు? ఇంట్లో ఉంది. ఇంట్లో ఒక స్పెషల్ ప్లేస్ లో పెట్టాను. ఇంకా 2 వికెట్లు కొనొచ్చు కదా. అది నేను యాక్చువల్లీ వాటితో ఆడుకోకూడదు, వాటిని ఇట్లా పెట్టాలి అప్పుడే కదా. సో నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అనడం జరిగిందా? అంటే పర్టికులర్గా ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత అంటే మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ డాడీ మమ్మీకి తెలిసిన వాళ్ళు కానీ చాలామంది చాలా బాగా ఎంకరేజ్ చేశారనమాట. అది ఆ ఎపిసోడ్ చూసాక అదనే కాదు, ప్రతి ఎపిసోడ్ చూసాక నాకు ఒక ఫీడ్బ్యాక్ అంటూ వస్తుంది, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, లేదా ఒక ఫోన్ కాల్ వస్తుంది వచ్చి ఇట్లా చాలా బాగా పాడావమ్మా, ఎంత బాగా పాడుతున్నావు అట్లా, లేదా కొన్నిసార్లు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ అంటే లైక్ ఫ్రమ్ అన్ ఆడియన్స్ ఒపీనియన్స్లో వాళ్ళు ఒకళ్ళు తీసుకుని చెప్పేవారు అనమాట. ఫ్రెండ్స్ ఏమన్నారు మీతో? ఏమన్నా అన్నారా? ఏమంటారు, ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది మాతో ఎందుకు మాట్లాడుతుంది అట్లా ఇట్లా అంటారు. అంటే నువ్వు మాట్లాడట్లే వాళ్ళతో? లేదు, నేను యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే నాకంటూ ఒక ఫోన్ లేదు. ఫోన్ లేదా? ఫోన్ ఎవరిది? అది మా ఇంట్లో ఆల్ పర్పస్ ఫోన్ అనమాట. నేను ఒకదాన్ని, నాకంటూ ఒక ఫోన్ లేదు. అంటే ఫోన్ వాడాలని ఉందా, వాడొద్దు అనుకుంటున్నావా? నాకు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, ఐఎమ్ ఫైన్. ఓకే. ఎస్, నేను పెద్దగా ఫోన్లో చేసేది ఏం లేదు. సో ఓకే. కాదు అంటే సోషల్ మీడియాలో ఉన్నా ఇన్స్టా యా, నేను మమ్మీ ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తాను ఇన్స్టా, కొన్నిసార్లు మమ్మీ ఆపరేట్ చేస్తుంది ఇన్స్టా. ఓకే. సో అంటే ఇండైరెక్ట్గా డాడీని అడిగిస్తున్నావు ఒక ఫోన్ కావాలి నాకు అని చెప్పి, అంతే? లేదు లేదు లేదు, మీరు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వండి, ఏమైతే నేను హ్యాపీ. నాకు నేను ఇవ్వమని అడగను, అలాగని ఇవ్వద్దు అని అన్నాను, మీ ఇష్టం, మీరు ఎప్పుడు ఇచ్చినా తీసుకో. ఓకే. అంటే శ్రీ కీర్తి అసలు ఏం చదువుకుంటుంది ఇప్పుడు ప్రెసెంట్? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అంటే మొత్తం సాంగ్స్ నేర్చుకుంటున్నావు కదా, అది వచ్చా రాదా అని చెప్పేసి. అయ్యో అన్న, సో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ థర్డా లేకుంటే 80-85% ఉంటారు. లాస్ట్ బెంచే కానీ 80-85%. లాస్ట్ బెంచేనా? సో అంటే అది చేస్తూ ఉంటారా కాలేజ్లో? మరీ అంత ఎక్కువ ఏం చేయము. ఓకే. సో కామ్గా ఉంటుందా కీర్తి లేకుంటే అల్లరి చేస్తుందా? అది సిచ్యువేషన్ని బట్టి. అప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే ఇప్పుడు నా మూడ్ ఎలా ఉంది, నాకు ఇప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుందా, అంటే చేయాలనిపిస్తే చేసేస్తా, అలా కాదు. కానీ లైక్ చాలా బోర్ కొడుతుంది, ఏం చాలా అర్థం కావట్లేదు, పక్కన ఫ్రెండ్ని కానీ అట్లా ఏమైనా. కాదు, బోర్ కొడితే అంటే మేడం బోర్డు ముందు ఏదైనా చెప్తున్నా పెన్ను తీసుకొని కొడతావా? ఇది లేదా అన్న, నేను అట్లాదే చేయను, మా టీచర్స్ చూస్తారన్న ఇంటర్వ్యూస్ నన్ను వేసుకుంటారు. లేదు.
అలా ఏం లేదు, మరీ ఎక్కువ అల్లరేం చేయను నేను, అంటే ఏదో చిన్నగా చేస్తాను అంటే. చిన్నగా చేస్తుందంట అంటే పెద్దగా చేయదంట. సో అంటే ఏ టీచర్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? ఏ టీచర్ అంటే నాకు తెలిసి కెమిస్ట్రీ అంటుంది. చాలా టఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరిని ఏమన్నా లేదు, ఎట్లా ఉంది, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అన్నట్టుంది. అందరు టీచర్స్ మంచి టీచర్స్ మా కాలేజ్లో. ఓకే, అందరు బాగా చెప్తారు. సో ఇంతకుముందు ఒక టీచర్ మంచిది కదని చెప్పేసి ఇంతకుముందే చెప్పింది, అది కట్లో చెప్పలేదు. సో కాలేజ్కి అంటే సూపర్ సింగర్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది? అప్పుడు నేను స్కూల్లో, అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఓకే, సూపర్ సింగర్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు 12th క్లాస్. ఓకే, సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎట్లా అనిపించింది? స్కూల్లో కొత్తగా అనిపించింది, అంటే లైక్ కొత్తగా చూస్తున్నారా? అన్ని కొత్తగా నేర్చుకుంటున్నాను అప్పుడప్పుడే. ఓకే, లైక్ ఏంటిది ఏం అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే అస్సలు ఏం అర్థం కాలేదు. కొన్ని రోజులైతే నాకు డిప్రెషన్ వచ్చింది బోర్డ్ని చూసి. ఆవిడేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేనేమో ఇట్లా కూర్చున్నాను, నాకేమో అర్థం కావట్లేదు అని. అంటే ఈ కాంపిటీషన్ తర్వాత అంటే ఒక 3-4 months షూటింగ్ జరుగుతుంది కదన్న. సో నేను ఆబ్వియస్లీ స్కూల్ మిస్ అవుతాను, చాప్టర్స్ అన్నీ అయిపోతాయి. సో వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా. సో నేను అట్లా కూర్చుంటే నాకు అంతా అయిపోయాక మధ్యలో వచ్చి కూర్చుని చేయమంటే ఏం చేస్తాను నేను. సో అప్పుడు కష్టం అనిపించింది, బట్ విత్ గాడ్స్ గ్రేస్ 89% వచ్చింది 10th క్లాస్లో. సో కరోనా కదా? కాదు, 2022. ఓకే, కాలేజ్ని అట్లాగే ఇప్పుడు ఈ సింగింగ్ని రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? నేను ఇంకా చేస్తున్నాను మేనేజ్. అదే ఎలా చేస్తున్నావు అంటే? ఎలా అంటే వెళ్తా ఉంటావు కాలేజ్కి లేకుంటే? లేదు, వెళ్తాను, బట్ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. తెలుగు నేను ఒక 3-4 months వెళ్ళలేదు. సో 3-4 months వెళ్ళలేదు. దాని తర్వాత ఇట్లా కొంచెం చిత్రమ్మ నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ షో అయింది ఖతార్లో, అబుదాబిలో, బహ్రెయిన్లో. రీసెంట్గా నువ్వు కూడా వెళ్ళావా? ఓకే, నేను నజీర్ మా సీజన్ 2లోంచి సౌజన్య ఒక టైటిల్ విన్నర్, జయరామ్ అన్న రన్నర్ అప్, వాళ్ళిద్దరు వచ్చారు. గీత అక్కతో, శ్రీకృష్ణ అన్నతో, మా సాయన్న, పవన్ అన్న వాళ్ళందరితో కలిసి ఖతార్ ఇంటర్నేషనల్ వెళ్ళడం జరిగింది. సో అంటే గీతా మాధురి గారు ఒక సాంగ్కి నేను నీ గొంతుకి ఫ్యాన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఏ సాంగ్? చమ్కా చమ్కా. ఒక్కసారి ఆ సాంగ్ పాడు. ఓకే. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే, మొలక పలికే చిలకేలే, కుల్కేటి కల్కేలే, లే లే లే. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే, ముట్టుకో పట్టుకో చుట్టుకోరే, సన్నాయి పల్కేలే, లే లే. నీలో బుసగొడుతున్నా ఆసే పసిగడుతున్నా, అణువిది ఆజానా, ఈడే బలి పెడుతున్నా, ఓణి బలపడుతున్నా, ముదిరిన మైకానా. సాయ్ కుల్లాస రాజా, చేయి ఉల్లాస పూజ, చేయి పెట్టేసి లేజా ఆజా. సాయ్ సుఖాల రాణి, చేసుకోనా బోణి, చూసుకోనా వాడి ప్యారీ, చిరుతొస్తే పొత్తే చెయ్యాలా. సూపర్ అసలు. అంటే జడ్జెస్లో ఎక్కువ సపోర్ట్ ఎవరు చేసేవాళ్ళు? అంటే గీతా మాధురా, తమన్ గారా, లేకుంటే కార్తిక్ గారా? అందరూ ఈక్వల్గా సపోర్ట్ చేసేవారు. అంటే నాకు ఏ టైంకి ఆ టైంకే అందరూ సపోర్ట్ చేసేవారు. ఎట్లా అంటే గాలా ఎపిసోడ్లో నాకు ఫీవర్ వచ్చింది, చిలకమ్మ చిట్కే అంట. సో అప్పుడు 103 సంథింగ్. సో వస్తే లైక్ తమన్ సార్కి జడ్జెస్కి తెలిసింది. సో తమన్ సార్ ఇట్లా వస్తూ కీర్తి ఐ యూ ఫైన్ అంటే లైక్ బాగున్నావా, ఇంకేమైనా కావాలా, పర్ఫామ్ చేయగలవా, తర్వాత చేస్తావా, ఇంకా నీకేమైనా మిల్క్ కావాలా, హాట్ మిల్క్ తెప్పించినా అని చాలా కేరింగ్గా. అంటే అసలు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తర్వాత గీతక్క కూడా ఇట్లా ఎప్పుడైనా నర్వస్గా అనిపించినప్పుడు పర్ఫార్మెన్స్ ముందు ఏం కాదు అలా కామ్గా అట్లానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. చాలా స్వీట్ గీతక్క. కార్తిక్ సార్ నువాన్సెస్ చెప్తూ ఉంటారు, ఇట్లా సాంగ్లో ఏముంటుంది, టెక్నికాలిటీస్ అట్లా. లైక్ సార్ మాకు అంటే నేను చాలా
ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది సార్ మా 3 జడ్జెస్ నుంచి. సో సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు, కార్తీక్ సార్. తమన్ సార్ ఇస్ మై ఫేవరెట్. అంటే 3 జడ్జెస్ నాకు చాలా ఇష్టం. తమన్ సార్ అంటే ఎక్కడో కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వికెట్ ఇచ్చారు కాబట్టి. అలా లేదు, అయితే కార్తీక్ సార్ గోల్డెన్ వికెట్ ఇచ్చారు. అయితే సో చిత్ర గారితో పాట పాడడం ఎట్లా అనిపించింది? బేసికలీ నేను అది రియలైజ్ అవడానికి టైం పట్టింది నాకు. అంటే లైక్ అంత పెద్ద సింగర్తో నేను పాట పాడుతున్నాను, ఎస్పీబీ సార్తో స్టేజ్ షేర్ చేసుకున్న ఒక పెద్ద వన్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ సింగింగ్ ఐకాన్, లెజెండరీ సింగర్. ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, విద్యాసాగర్ సార్, అంతమందికి పాడిన ఒక సింగర్తో నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను. అది రియలైజ్ అవ్వడానికి నాకు టైం పట్టింది. అప్పుడు నేను ఇంకా రియలైజేషన్లోనే ఉన్నాను. ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను. ఇప్పుడైతే లైక్ ఓకే, అంటే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. అంటే అప్పుడు నాకు ఇంత తెలిసినట్టు, నేను చిన్నపిల్లని కాబట్టి నాకు అంత వాల్యూ తెలియలేదు దాన్ని. ఇప్పుడు ఎదిగే కొద్దీ ఆ వీడియో మళ్ళీ చూసుకుంటూ ఉంటే నేను అంటే లైక్ ఎంత గోల్డెన్ ఛాన్స్ అసలు అది అన్నట్టు. సో ఒక్కసారి ఆ సాంగ్. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ 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 ప్రేమ. సూపర్ అసలు. థ్యాంక్ యూ అన్న. సో అంటే టెన్షన్ ఉండేనా ఆ టైంలో? ఆబ్వియస్లీ, అంటే ఉంటుంది కదా, అంటే ఒక పెద్ద సింగర్తో స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ఆబ్వియస్లీ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే మనం ఆవిడంతా పాడకపోయినా అసలు పాడలేమా, అంటే లైక్ కాదు, భయం కూడా ఉంటుంది. ఎక్కడైనా మిస్టేక్ పాడినా ఏమవుతుందో అది అన్నట్టు. అంటే లైక్ అది ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ మనం అంటే నాకెట్లా అంటే లైక్ చిత్ర అదొక చిన్న యాంగ్జైటీ లాగా, అంటే ఎగ్జైట్మెంట్తో నర్వస్నెస్తో ఒక యాంగ్జైటీ వస్తుంది కదా. ఇట్లా ఓకే పాడుతున్నాను, స్టేజ్ ఎక్కుతున్నాను, మైక్ పట్టుకున్నాను, సౌండ్ చిత్రం వచ్చారు, నించున్నారు, బ్యాండ్ ప్లే చేయడం మొదలు పెట్టారు, అట్లా ఒక రియలైజేషన్తో కూడిన యాంగ్జైటీ అనమాట. సో నాన్నగారు వచ్చినప్పుడు కూడా నాన్నగారు నాకు ఇష్టమైన సాంగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సాంగ్ ఏ సాంగ్ అది? చల్లగాలి తాకుతున్నా. ఒక్కసారి ఓకే. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా, ఎందుకంట ఇంతదగా నిన్న మొన్న లేదు కదా, ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా, తప్పదని తప్పించుకోలేనని తోచేటు చేస్తున్నదా. సూపర్ అసలు. అయితే నాకు నాన్నగారిది ఒక సినిమాలో సాంగ్ ఉంటుంది, ఇప్పటికి నాకు రింగ్ టోన్ ఉన్నది అదే, ఇది వస్తున్నా వచ్చేస్తున్నా. సో ఆ సాంగ్ ఒక్కసారి. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక, ఏం చేస్తున్నా నా ధ్యాసంతా నీ మీదే తెలుసా, చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక, వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా, నేను చూడనిదే ఆగనని ఊహల ఉబలాటం ఉసి కొడుతుంటే వస్తున్నా వచ్చేస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా. కానీ సూపర్, అంటే స్టార్టింగ్ లైన్స్ వాడుతుంటే రియల్గా నేను విన్నట్టుంది. అవునా? సో అంటే ఈ సాంగ్స్ అంటే నీకు అంటే యాప్ట్ అవుతాయని నువ్వు నేర్చుకుంటావా లేకుంటే ఇట్లా?
యాప్ట్ అవుతాయి యాప్ట్ అవ్వవు అనేది సెకండ్. ఏముండదు, నేర్చుకోవడం అంటే లైక్ విని నేర్చుకుంటాం అంతే. లైక్ Okay. సాంగ్ వింటాం అట్లా, యా అంతే. సో అంటే సాంగ్స్ అంటే మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అక్కడ నుంచి నాకు ఈ టాలెంట్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాన్నకి ఎక్కువ ఇష్టమైన సాంగ్స్ ఏవి? డాడీకి ఎక్కువ పాతకాలం, పాతకాలం అంటే ఇళయరాజా, కొంచెం మెలోడీస్ ఇష్టం డాడీకి. ఓకే. మెలోడీస్ కొంచెం ఎట్లా అంటే గ్రూవ్ ఉన్న మెలోడీస్, అంటే లైక్ ఇప్పుడు ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, లైక్ అందులో ఒక జింగ్ చక్ అని ఒక బీట్ ఉంటుంది, అలాంటివి. ఆర్ అలాంటివి కూడా ఇష్టం డాడీకి. మెలోడీస్ అంటే మెయిన్లీ ఎక్కువ ఇష్టం ఇళయరాజా సార్వి, ఏఆర్ రెహమాన్ సార్వి. ఓకే. సరే డాడీ కోసం ఏదైనా పాట డెడికేట్ చేయమంటే ఏది చేస్తాం? డాడీ కోసమా? ఓకే. వాడికి ఇష్టమైన సాంగ్ అది, అందుకన్నా వాడికి ఇష్టమైన సాంగ్ అది, అందుకే వింటున్నాడు. అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నుండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా ఏం గుర్తుకురాదు. సూపర్ అసలు. అయితే 11 years చెన్నైలో ఉండే కదా, సో తమిళ్ తెలియమా? తెలియదు. నాకు ఎక్కువ రాదు, కొంచెం నువ్వు మాట్లాడితే నేను బెస్కెట్ అయిపోతాయి ఇంకా. సో తమిళ్లో ఏమైనా సాంగ్స్ వచ్చా? తమిళ్లో మమ్మీకి ఒక ఫేవరెట్ సాంగ్ ఉంది, అది గోవా సినిమా అనుకుంటా. ఓకే. సో ఇంతకుముందు డాడీకి డెడికేట్ చేసింది, మళ్ళీ మమ్మీ ఫీల్ అవుతుంది చెప్పి, సో మమ్మీ కోసం ఒక పాట పాడతాను వచ్చింది కాబట్టి. ఓకే. இதுவரை இல்லாத உணர்வு இதயத்தில் உண்டாட கனவு பழித்திடும் அண்ணாடை தேடிடும் பாடல் கேட்டாயோ, இதுவரை இல்லாத உணர்வு இதயத்தில் உண்டாட கனவு பழித்திடும் அண்ணாடை தேடிடும் பாடல் கேட்டாயோ, மூடாமல் மூடி மறைத்தது தானாக பூத்து வருகிறது, தேடாமல் தேடி கிடைத்தது இங்கே, மூடாமல் மூடி மறைத்தது தானாக பூத்து வருகிறது, தேடாமல் தேடி கிடைத்தது இங்கே. సూపర్. కానీ ఇట్లాంటి సాంగ్ ఒకటి తెలుగులో అది వాడండి. Who's the hero? Who's the hero? Who's the hero? ఎంత పారో ఏమి ఫైరో తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో, సాహసాల మారు పేరో, గుండె చీరే వేగమైన ఆడ్రో, గుచ్చుకున్నదంటే లేదు లే టుమారో, హే కమాన్ వీడి పట్టులోన యాక్షన్ ఉందిరో. సూపర్ అసలు. సో అంటే డాడీ మమ్మీ ఏదన్నా సజెషన్స్ కానీ ఏమన్నా అంటూ ఉంటారా? అంటే ఇక్కడ ఈ పాట బాగా పాడలే, అంటే ఇక్కడ ఇదేనా, ఇది బాగా నేర్చుకుంటే బాగుండని ఇట్లా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? సో ఇంట్లో అక్క, మమ్మీ, డాడీ ముగ్గురు ఆర్ మై ఫస్ట్ క్రిటిక్స్. ఓకే. అంటే వాళ్ళు ఫస్ట్ నేను పాడితే వాళ్ళ దగ్గర పాడతాను అనమాట. సో వాళ్ళు ఒక ఆడియన్స్ వ్యూలో చెప్తారు, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చెప్తారు, వాళ్ళకి ఏమనిపించింది, ఎలాగా హౌ ఇస్ ఇట్ సౌండింగ్ చెప్తారు. సో అక్క నువ్వు ఇద్దరు గొడవ పడతా ఉంటారా ఇంట్లో? చిన్నగా గొడవ, చిన్న. సో అక్క దగ్గర ఫోన్ ఉంది, నీ దగ్గర ఫోన్ లేదు. అక్క ఫోన్ తీసుకుంటావా అప్పుడప్పుడు? ఎందుకు తీసుకున్నావు అని అనడం అట్లా? లేదు, తను అడిగి తీసుకుంటాను, నేను అడగకుండా ఎమర్జెన్సీ అప్పుడు లైక్ అమ్మకి కాల్ చేయాలను, డాడీకి కాల్ చేయాలను అప్పుడు తీసుకుంటాను, కానీ అడిగే తీసుకుంటా మోస్ట్లీ. ఓకే. అడిగి తీసుకుంటున్నాను నీ ఫోన్ అని చెప్పి తీసుకుంటాను, అడిగి తీసుకున్నా. సో ఇంట్లో పని చేస్తావు అసలు? చేస్తానన్నా. నిజం చెప్పు.
చేయను. అంటే లైక్ ఎక్కువ భారీగా ఏం పనులు చేయను, ఏదో అప్పుడప్పుడు రేర్గా, చాలా రేర్గా. భారీ పనులు ఏం వద్దు, చిన్న చిన్న పనులు ఏం చేస్తావు చెప్పు. అప్పుడప్పుడు మమ్మీ డాడీ బయటకు వెళ్ళినప్పుడు కానీ, అక్కకి కొంచెం బిజీగా ఉన్నప్పుడు నేను మ్యాగీ చేయడం, ఇంట్లో డిన్నర్ చేయడం కానీ. మ్యాగీయా డిన్నరా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. మ్యాగీ డిన్నర్. మ్యాగీ డిన్నరు, ఓకే. సో అలా కానీ, లేదా ఇట్లా ఇప్పుడు బట్టలు అప్పుడప్పుడు మడత పెట్టడం కానీ, అప్పుడప్పుడు రేర్గా. బట్టలు మడత పెట్టడం ఒక పని, ఓకే. ఇంకా అన్న నేను అప్పుడప్పుడు బట్టలు ఉతకడం అంటదేమనుకున్నా. లేదు, ఓకే. అప్పుడప్పుడు మమ్మీకి వంట అప్పుడు హెల్ప్ చేస్తాను అని ఇది అడుగుతాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తావా? అన్న మరీ అలా కాదు. సరే సరే, మమ్మీకి వంటలో ఏం హెల్ప్ చేస్తావు చెప్పు. కూరగాయలు కట్ చేయడం. ఓకే. ఏ కూరగాయలు కట్ చేస్తావు ఎక్కువను? నాకు చిన్నప్పుడు ఆనియన్స్ కట్ చేసేదాన్ని, కానీ ఫస్ట్ టైం కట్ చేసి నీళ్ళు వచ్చాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడు ముట్టుకోలేదు. మొన్న ఎప్పుడో ముట్టుకున్నాను ఆనియన్. ఓకే. చిన్నప్పుడు ఎప్పుడో కట్ చేసి మళ్ళీ మొన్న కట్ చేసి. ఓకే. అయితే ఆనియన్, బీన్స్, ఓకే. ఇప్పుడు ఆకుకూరలు కూడా. ఓకే. అలా. సరే, కొత్తిమీరకి పుదీనాకి డిఫరెన్స్ ఏంది చెప్పు. కొత్తిమీర తాలింపులో వేస్తారు. కొత్తిమీర తాలింపులో వేస్తారంట, ఓకే. వెయిట్, కరివేపాకు తాలింపులో వేస్తారు. ఓ మై గాడ్, సారీ. కరివేపాకు తాలింపులో వేస్తారు, కొత్తిమీర రసంలో వేస్తారు. ఓకే, కొత్తిమీర రసంలో వేస్తారు. పుదీనా? పుదీనా అంటే మింట్. మింట్ లీవ్స్. అవును. పుదీనా రైస్ లో వేస్తారు. పుదీనా అంటేనే మింట్. పుదీనా రైస్ లో వేస్తారు. పుదీనా రైస్ లో వేస్తారు, ఓకే. సో ఎండుమిర్చికి పచ్చిమిర్చికి డిఫరెన్స్ ఏంది? ఎండుమిర్చి అంటే డ్రై మిర్చి, పచ్చిమిర్చి అంటే గ్రీన్ మిర్చి. చెప్పేసి, అంటే మిర్చి బాగున్నప్పుడు ఎండమిర్చి. చెప్పింది కరెక్టేనా? కరెక్టేనా? ఓకే. సో అది కూడా డౌట్. సరే, జీలకర్ర ఆవాలు అంటే ఏమైనా తెలుసా? ఆవాలు అంటే బ్లాక్ కలర్, చిన్న చిన్న రౌండ్ ఉంటాయి ఆవాలు, అవి తాలింపులు వేస్తారు. ఓకే. ఇంకేం అడిగారు? ఆవాలు. దానికి ముందు జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం పెళ్ళికి వెళ్ళిపోయింది. ఎస్, జీలకర్ర బెల్లం. జీలకర్ర కూడా బెల్లంలో వేస్తారా? లేదు, నాకు అంటే అదేంటో తెలుసు కానీ స్పైస్, అదొక స్పైసెస్ అన్న, స్పైసెస్ లో ఒక పార్ట్ అంతే. ఎక్కడ వాడతాను చెప్పు నాకు. వంటలో వాడతారు. వంటలో ఎక్కడ వాడతారు? వంట చేయడానికి వాడతారు. ఏ స్టేజ్ లో వాడతారు? ఏ స్టేజ్ లో అంటే జీలకర్ర అంటే నాకు తెలుసు కానీ నాకు గుర్తు రావట్లేదు అన్న. నిజంగా తెలుసు కానీ ఇది పక్క నిజంగా అసలు తెలియదని వాళ్ళకి అర్థమైపోయింది. ఎప్పుడు ప్రామిస్ అండి, నాకు నిజంగా తెలుసు కానీ నేను మర్చిపోయాను. సరే, ఆవాలు ఏం చేస్తారు? ఆవాలు తాలింపులు వేస్తారు. అది తాలింపులు వేస్తారు. రెండు అంటే కాంబినేషన్ లో వేస్తారు కదా. అది డౌట్ పడ్డాను నేను. జీలకర్ర అంటే జీలకర్ర ఆవాలు అని సంథింగ్ బ్లాక్ వైట్ ఉంటాయి కదా, సోంపు లాగా ఉంటది. బ్లాక్ రెడ్ గా బ్లాక్ లో రౌండ్ గా ఉంటది, రెండు కలిపేస్తాం. సోంపులా అంటే ఇప్పుడు మనకి తింటాం కదా, అంతా తిన్నాక సో అది వేసుకుంటాం కదా, అది సోంపు. సోంపుని జీలకర్రతోనే చేస్తారు కదా. తాలింపులో జీలకర్ర వేస్తారు. సారీ అన్న, అసలు నేను కిచెన్ కే వెళ్ళడం చాలా తక్కువ. కానీ ఏదో ఒకసారి అప్పుడప్పుడు నేను కొంచెం మాస్టర్ షెఫ్ అది చూస్తాను అనమాట. ఓకే. అంటే లైక్ చాలా బోర్ కొట్టినప్పుడు ఇంకేం చేయాలో తెలీదు అన్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మాస్టర్ షెఫ్ అట్లా చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా మాస్టర్ షెఫ్ అది చూసినప్పుడు కొన్నిసార్లు మోటివేషన్ ఎక్కువైపోయి ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉంటే శాండ్విచ్ అట్లా చేస్తాను. శాండ్విచ్ చేయడం వచ్చా అన్న? బ్రెడ్ ఏముందన్న, బ్రెడ్, చీజ్, వెజిటేబుల్స్, సాస్, మళ్ళీ వెజిటేబుల్స్, చీజ్, బ్రెడ్. చీజ్ అవన్నీ కొంటావు? వెజిటేబుల్స్ పచ్చిగా పెట్టేస్తా, ఏమన్నా బాయిల్ చేస్తావా? అది ఇప్పుడు డిపెండ్స్. ఇప్పుడు మష్రూమ్, గ్రిల్డ్ మష్రూమ్ లేదా టొమాటో అంటే నార్మల్ టొమాటో పెడతాను, కుకుంబర్. ఓకే.
సో అవి పెట్టేసి నువ్వు తింటావా మీ అక్కకు కూడా ఇస్తావా? యాక్చువల్లీ ఫస్ట్ మా అక్క వాళ్ళకి ఇచ్చి ట్రై చేయించి ఎలాగుందో కనుక అలా లేదు. సో నేను చేస్తే ఫస్ట్ నేను ట్రై చేస్తాను, చిన్నది చేసి బాగుంటే పెడతాను, లేకపోతే నేనే తినేస్తాను. ఓకే, అంటే అక్క ఇంట్లో కుకింగ్ అవి పనులు చేస్తావు? యాక్చువల్లీ తను ఇప్పుడు అలా తను ఇండిపెండెంట్గా ఉండడం వల్లనే నేను ఇప్పుడు లైక్ ఇలాగా షోస్ అని ఇట్లా షూటింగ్ అని అలా వెళ్ళగలుగుతున్నాను నేను. ఓకే, తను ఇంట్లో ఒక్కరితే ఇండిపెండెంట్ కావాలి, తన వంట తను చేసుకుని తన చదువు తను చదువుకుని తను చూసుకుంటే మమ్మీ డాడీతో టైం కూడా తను సాక్రిఫైస్ చేసి నాకు మమ్మీ డాడీ నాతో పాటు తిరుగుతారు, లైక్ నాతో వస్తూ ఉంటారు మొత్తం. సో తను మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. అది అప్పుడు కొంచెం గిల్టీగా ఉంటుంది నాకు, అయ్యో నా వాళ్ళ అక్క టైం స్పెండ్ చేయట్లేదు మమ్మీ డాడీతో అట్లా అది. సో అప్పుడు తను అట్లా సాక్రిఫైస్ చేయడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఏ షోకి వెళ్ళినా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా ఏమున్నా ఇంకా మమ్మీ మొత్తం? మమ్మీ డాడీ కూడా వస్తూ ఉంటారా? డాడీ కూడా. సో అంటే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటారా ఎప్పుడన్నా, ఎక్కడన్నా ఇబ్బంది పడిన సన్నివేశాలు ఏమన్నా? ఇబ్బంది అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కువ కష్టం మీద, అంటే ఇప్పుడు ఈవెంట్స్ చాలా కష్టం, అంటే చాలా జనాలు ఉంటారు అక్కడి వరకు వెళ్ళాలంటే, సో అట్లా నీ వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని? నా వల్ల ఓకే, నా వల్ల ఇన్ ద సెన్స్ ఇబ్బంది అంటే ఇంట్లో టైం సరిగా స్పెండ్ చేసుకోవడానికి ఉండదు, ఎందుకంటే ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. సో ఒకళ్ళు కనెక్టివిటీ లాస్ట్ అయిపోతుంది. కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఒక దగ్గర ఉండం. ఇంకా డాడీకి ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఈవెంట్ అప్పుడప్పుడు డాడీ ఈవెంట్స్కి వస్తూ ఉంటారు. సో అలా మమ్మీ అయితే ఇంట్లో చూసుకోవాలి, అక్కని చూసుకోవాలి, డాడీని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. సో అట్లా. ఓకే, సో ఎప్పుడైనా నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా దొంగతనాలు చేయడం జరిగిందా? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇంట్లో కానీ? దొంగతనం చేయలేదు. ఏది కూడా? పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ? దొంగతనం అంటే లేదు, చేయలేదు. దొంగతనం నిజంగా చేయలేదు. దొంగతనం నిజంగా చేయలేదు. ఓకే, సో ఏం అవ్వాలనుకుంటున్నాను, నీ డ్రీమ్ ఏంటి అసలు? చెప్పానుగా ఇందాకే మ్యూజిషియన్ అవ్వాలి అని. మ్యూజిక్ ఇండస్ట్రీలో మ్యూజిక్తో నా లైఫ్. ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చిన్నగా, సో అలా చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను నేను కూడా. ఓకే, సో నీకు ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. సో కొన్ని నేను వర్డ్స్ చెప్తా, సో దానికి నువ్వు రిలేటెడ్ సాంగ్స్ మీరు పాడాలి. ఓకేనా? ప్రేమ. వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేసా నీకే అంకితం, నిజంగా ప్రియంగా ప్రతి క్షణం నీకై చేసిన నీ క్షణం ఒక యుగమే. అది కొంచెం ఓకే, ప్రేమ అనేది వచ్చింది కాబట్టి ఓకే. తర్వాత వాన. వాగులు వంకలు జల జల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికినా మనసు ఆగదు ఇదేమి అల్లరు తనువు తాగదు అదేమి తాకిడో కోన చాటుకొండ మల్లెలేని వంక ముద్దులాడే వెళ్ళడాయ కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే. సూపర్, అసలు నీకు ఇష్టమైన సాంగ్ అయింది అది? అంటే ఇష్టం. ఓకే, నెక్స్ట్ పువ్వు. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురు ఎవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అంది నీదేనా అతిశయం, నా గిరులు ఈ ఝరులు ఏ తరులు లేనప్పుడు పుట్టేటి ప్రేమేగా అతిశయం. సో నెక్స్ట్ అందం. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా. సో నెక్స్ట్ కుంకుమ.
కుంకుమల నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా, వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. కుర్చీ తూనీగా నడుములోన తుటాలెట్టి, తూపాకి పెల్చినావే తింగరి చిట్టి, మగ జాతి నత్త మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి. అంటే అన్ని పాడినావు కాబట్టి, సో నీ ముందుంది శివ కాబట్టి శివుడి పైన ఏదన్నా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశా, శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ, నీలకందరా చాలి పొందరా కరుణతో నను గనరా, నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా, నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర. సూపర్ అసలు. సో ఇంకేదైనా వచ్చా శివుడి పైన సాంగ్? శివుడి పైన ఇది వైరల్ అయింది చాలా. కర్పూరగారం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి. సూపర్. హర హర శంభో అని వస్తుంది. శివ శంభో శివ మహదేవ. సో అంటే మేము సింగర్స్ కాదు కాబట్టి మేము ఏదో అంటే సాంగ్స్నే లెటర్ రూపంగా అనుకుంటాం ఏదో అంటే ఈ సాంగ్ అది అని. అంటే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు పాడుతుంటే అబ్బా ఇంత చక్కగా పాడతారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే పాడినప్పుడు పెయిన్ వస్తుంది కదా? అంటే ఎక్కువ పాడినప్పుడు పెయిన్ వస్తుంది. అదే అంటే బ్రీతింగ్ తీసుకోవడం కష్టం కానీ. నాకు ఇప్పుడు కోల్డ్ జలుబు ఉంది కాబట్టి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయి, వస్తా ఉంది. అందుకే బ్రీత్ తీసుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది, ముక్కుతో తీసుకోలేకపోతుంది, అందుకే నోటితో అని అనాల్సి వస్తుంది. సో అంటే అప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమవుతుంది. అంటే బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది. అంటే జలుబైనప్పుడు ఇక్కడ గొంతుల పెయిన్ ఉంటుంది, సో నోస్ మొత్తం మూసుకుపోతుంది, అసలు మాట్లాడలేము, అసలు ఒక్కోసారి మనం బ్రీత్ తీసుకోలేము. అంటే ఒక్కోసారి నోస్ క్లోజ్ అయిపోయినప్పుడు మౌత్ తోటి మనము తీసుకుంటా ఉంటాం ఒక్కోసారి. సో ఒక్కసారి డాడీతో మనం ఫోన్ మాట్లాడదాం, డాడీకి ఒకసారి ఫోన్ చేయండి. సో అంటే వీళ్ళ డాడీ కూడా సాంగ్స్ చాలా బాగా పాడతాడంట, ఒకసారి మనం విందాం. ఓకే. సో ఏ సాంగ్ పాడతాడు డాడీ పాడితే? డాడీ అన్న మాట్లాడతాడంట శివ అన్న నీతో. హాయ్ సార్. హాయ్ అండి. సో బిజీగా ఉన్నారా, మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. సో అమ్మాయి గారు అంటే మీ అమ్మాయి గారు చాలా బాగా పాడుతున్నారు పాటలు, అంటే సూపర్ సింగర్ కానీ ఇండియా ఐడల్ కానీ, సో టాప్ 3 కంటెస్టెంట్గా ఉంది ఇండియన్ ఐడల్ 3లో. సో ఎట్లా అనిపించింది మీకు? చాలా గొప్పగా అనిపించింది, ఫీలింగ్ ప్రౌడ్. అదే అంటే అంటే మీ సైడ్ నుంచి నేను అంటే సింగింగ్ సైడ్ రావడం నాకు వచ్చింది అని చెప్పేసి అనడం జరిగింది మీ కూతురు. సో మీరు కూడా సింగర్ మంచి సాంగ్స్ పాడతారు డాడీ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. యాక్చువల్ గా అయితే నేను క్లాసికల్ నేర్చుకోలేదు, కానీ నేను పాడేదంతా బాత్రూమ్ సాంగ్స్ అంటారు చూడండి. ఓకే, బాత్రూమ్ సింగర్ అట్లాగా పాడుతుంటాను. బట్ ఓకే. సో మా కోసం మా వ్యూవర్స్ కోసం ఒక 2 సాంగ్స్ మంచివి ఏమన్నా? మీరు గుండె ధైర్యం అది బాగా ఉంది కదా మీకు? ఉంది ఏమవ్వదు, పాడండి. సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చారు. చూడండి, అంటే మీ ఇష్టం, అంటే మీకు గుర్తున్నాయి పాడండి, ఇబ్బంది ఏమొద్దు, కానీ మంచి పాడండి. అంటే నాకు ఇష్టం సాంగ్స్ అంటే. ఓకే ఓకే ఓకే. అక్కడ మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో ఇక్కడ మీ కూతురు అంత టెన్షన్ పడుతుంది. అంటే డాడీకి మా అమ్మాయి పరువు తీయకూడదు కదా. అయ్యా డాడీ సడన్ గా సర్ప్రైజ్ చేశారు. సరే సార్, నేను చిన్నగా ట్రై చేస్తాను, ధైర్యంగా ఉండండి. ఓకే. గీతాంజలిలో ఆమెని పాడదే అడిగా అనే సాంగ్ ట్రై చేస్తా. ఓకే ఓకే.
ఆమని పాడవే హాయిగా మూగవై పోకుగీలా కాలేటి పూలాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయినా మౌనమై వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. సార్ సూపర్గా పాడారు కదా సార్, చాలా చాలా బాగా పాడారు. అయితే మీకు ఇష్టమైన సాంగ్ అసలు ఏం గుర్తుకు రాదు అంతపురంలో సాంగ్. సో ఆ సాంగ్ మీకు చాలా ఇష్టం అంట కదా? దానికన్నా ఎక్కువగా అంటే ఏదో ఒక రాగం రాజా సినిమాలో సాంగ్ ఉంది కదా. ఓకే, నాకు ఆ 2 సాంగ్స్ మీరు పాడితే వినాలని ఉంది ఒక్కసారి. మీరు చాలా ధైర్యంగా ఒక్కసారి ఆ 2 సాంగ్స్ సార్. రాజా సినిమాలోంచి మేలు వెర్షన్ పాడుతున్నాను నేను. ఓకే. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేనా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేనా. నా చూపుల కారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేదా. ఓకే సార్. సార్ చాలా సూపర్. నేనైతే ఒక విషయం మీకు చెప్పగలను, అంటే ఫ్యూచర్లో నేనైతే డాడీస్ అందరికి ఒక సింగింగ్ కాంపిటీషన్ ఒక షో మాత్రం చేస్తాను. చేయండి సార్, తప్పకుండా. నాకు మా పాపతో పాడాలని ఉంది. ఓకే, మా పాపని రిక్వెస్ట్ చేస్తాను ఎప్పుడైనా. ఓకే, పాపతో ఏమన్నా మాట్లాడే అంటే మీరు పాపని ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అంటే ఇంట్లో అడగనివి ఇప్పుడు అడగాలనుకున్నవి ఏమన్నా ఉన్నాయా? 2 క్వశ్చన్స్ అడగండి పాపని, పాపకి ఇస్తున్నా. కానీ టఫ్గా ఉండాలి క్వశ్చన్స్. డాడీ డాడీ లేదు లేదు, మీరు అడగాలి 2 క్వశ్చన్స్ పక్కా. నువ్వు యూట్యూబ్ లో కనిపిస్తావా? ఉన్నాయా డాడీ? నీకు అదే నువ్వు బాగా సెటిల్ అయిన తర్వాత ఫ్యూచర్ లో నాకు నీ కాన్సర్ట్ లో అవకాశం ఇస్తావా? అయ్యో డాడీ, తప్పకుండా ఓపెనింగ్ సాంగ్ నీతో పాడిస్తాను డాడీ. ఏంటి అలాగే అడుగుతున్నా? మన ఇద్దరం కలిసి డ్యూయట్ కూడా పాడదాం. చాలా అది నా కోరికమ్మా. ఎస్, పాడదాం పాడదాం, కలిసి పాడదాం. ఓకేనా? ఇంకో క్వశ్చన్ సరే డాడీ అడుగు. బంగారు, నువ్వు మ్యూజిక్ తో పాటు చదువు కూడా బాగా చదువుకోవాలి. ఓకే డాడీ. ఓకేనా? కానీ నాదొక క్వశ్చన్ ఉంది డాడీకి, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. సో అంకుల్, అయితే 2 క్వశ్చన్స్ మీరు చక్కగా మంచిగా అడిగారు, బట్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. చెప్పండి. సో అంటే కీర్తికి ఫోన్ ఎందుకు ఇప్పేయలే? ఫోనా? అవును. యాక్చువల్ గా ఏంటంటే మేము అంటే ఇంట్లో వాళ్ళ మమ్మీ ఫోన్ తోటే డీల్ చేస్తున్నాము ఇంతవరకు. అవును. ఇప్పుడు తనకి ఒక సెపరేట్ గా నెంబర్ ఉండాలని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఎప్పుడంటే దిస్ ఇస్ ద పీక్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే తనకి ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి, తర్వాత ఈవెంట్స్ వాటి గురించి తనకి సెపరేట్ నెంబర్ ఉండాలని అనుకుంటున్నాము. అట్లా అండి. అంటే ఫస్ట్ మీరు ఏమనుకున్నారు? అంటే ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు ఫోన్ అని చెప్పేసి అనుకున్నారా? నాకు మా అమ్మాయి మీద నాకు నమ్మకమేనండి బాగా. ఓకే ఓకే ఓకే. మా పిల్లలు ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళకి, మా అమ్మాయికి ఫోన్ ఇస్తే ఎప్పుడు సాంగ్స్ వింటుంటుంది, లేదంటే ఏదైనా కామెడీ ఏదైనా సరదాగా చూస్తుంటుంది. అదే అదే అదే. అది కూడా
చదువుకి సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినవి ఎక్కువ చూస్తుంది. హిస్టరీ న్యూసెస్ ఉంటాయి కదా, వీడియోస్, అవి అదే చూస్తుంది అదే ఎక్కువ. అదే. ఎప్పుడన్నా మీకు మీతో కుళ్ళు జోకులు వేసిందా? డాడీ వేస్తారు ఎక్కువ కుళ్ళు జోకులు నాకంటే. అవునా? అవును. సో కుళ్ళు జోకులు ఎప్పుడన్నా వేసిందా? కులిజోకులు వేస్తుంటుంది. నేను వేసేవే కుళ్ళు జోకులు అంటారు డాడీ. సరే, ఇంకో అంటే మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలంటే చాలా కష్టం మీకు. ఇప్పటి వరకు మీ కూతురు వండిన వంటకంలో ఏ వంటకం నచ్చింది మీకు? మా కూతురు వండిన వంటకంలో నాకు నచ్చిన వంటకం ఒకసారి నాకు దోశ వేసి పెట్టింది సార్. ఓకే. చాలా చక్కగా. కాదు, కరెక్ట్ షేప్ వచ్చింది, రౌండ్ గా రౌండ్ గా వేసింది, చాలా చక్కగా వేసింది. అప్పుడు అది చాలా మురిసిపోయాను. అది తింటూ కూడా నా కూతురు నాకు దోశ వేసి పెడుతుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఇక్కడ మొక్కుతుంది మీరు చెప్పే వరకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ కూతురు పక్కా ఒక గొప్ప స్టేజ్ లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కూడా శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. పర్వాలేదు సార్. థ్యాంక్ యూ. సో ఏమనిపించింది అంటే డాడీ ఒక క్వశ్చన్ అంటే ఒకటి అడగడం జరిగింది క్వశ్చన్. సో అప్పుడు నాకు ఎందుకు నువ్వు ఎమోషనల్గా అవ్వడానికి అవుతున్నావు అనిపించింది. అదే అంటే అవును, ఎమోషనల్ అని ఏం లేదు. అంటే డాడీకి పాడడం అంటే చాలా ఇష్టం. డాడీకి యాక్చువల్లీ సింగర్ అవ్వాలని ఉండేది చిన్నప్పుడు. బట్ డ్యూ టు హిస్ ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ డాడీ అవ్వలేకపోయారు. సో డాడీ డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నానని డాడీకి కొంచెం హ్యాపీనెస్. అది ఎలాగుందో డాడీకి యాక్చువల్లీ చదువు అంటే చాలా, చదువులు అది ఎంత పాడుతున్నానో ఇది అంతే చేయాలి అన్నట్టు డాడీకి కొంచెం చదువు అంటే ఎక్కువ ఇష్టం మ్యూజిక్ అంటే. సరే, ఇప్పుడు చదివేంతుందో నేను ఒకసారి టెస్ట్ చేస్తాను. ఓకేనా? సో సైకాలజీ స్పెల్లింగ్ PSY CHOLOGY. కరెక్టా? ఫిజియాలజీ PHYSIOLOGY. థర్మామీటర్ THERMOMETER. అంబ్రెల్లా UMBRELLA. ఏరోప్లేన్ AIRPLANE. పోయినాయి అన్నీ రాంగే. లే. సో మీ ఇంగ్లీష్ టీచర్ ఎవరు? సో ఫస్ట్ 2 స్పెల్లింగ్స్ తప్పు చెప్పింది. లేదు, కరెక్ట్ చెప్పా. మళ్ళీ ఒకసారి చెప్పు. PSYCHOLOGY. కరెక్టా? సైకాలజీ. ఓకే, సరే, కరెక్టే అయితే. సో అంటే ఇప్పుడు కెమిస్ట్రీ బాగా చదువుతాను. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీయా? అంటే ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ లేదు, అంటే ఇష్టమే కెమిస్ట్రీ. అంటే ఈ మధ్య కొంచెం ఆటమ్స్ అవి ఇవి వస్తున్నాయి, ఎలిమెంట్స్ అవి ఇవి. కానీ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నీకు? ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మ్యాథ్స్? నాకు మ్యాథ్స్ 2A అంటే ఇష్టం. ఓకే, అంటే బాగా చేస్తావు మ్యాథ్స్ బాగా? అది వచ్చినప్పుడు నాకు ఇష్టం, అది రాలేనప్పుడు నాకు ఇష్టం లేదు. ఆన్సర్స్ వచ్చినప్పుడు ఇష్టం మళ్ళీ. ఓకే, ఎందుకంటే దాంట్లోనే నాకు ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి 2Aలో. ఓకే, సో అంటే దాంట్లో వస్తాయి కాబట్టి 2A కాదు, యాక్చువల్లీ 1A 2A. ఇప్పుడు 2A కదా సబ్జెక్ట్ మ్యాథ్ ఏ 2 years. సో 2A ఇష్టం నాకు సబ్జెక్ట్ ఏ. సో ఇప్పటి వరకు నీ లైఫ్లో గుర్తు పెట్టుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? గుర్తు పెట్టుకున్న వ్యక్తి నేను చెన్నైలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటాను. అత్త మామ అని పిలుస్తాను వాళ్ళని, బృందత్త, రాఘవన్ మామ అని. సో యాక్చువల్లీ మేము అక్కడ వెళ్ళినప్పుడు మా ఇంటి ఓనర్స్ అనమాట వాళ్ళు. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు. నేను బేబీగా ఉన్నప్పుడు వెళ్ళాను అక్కడికి. సో అలా వాళ్ళతో బాండ్ క్రియేట్ అయిపోయింది నాకు. సో అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక మమ్మీ కూతురు బాండ్లో క్రియేట్ అయిపోయింది నాకు. ఆ ఆంటీకి అత్త అని పిలుస్తాను, ఆ అంకుల్ని మామ అని పిలుస్తాను. మమ్మీ కూడా అంటుంటుంది, నేనేమో కృష్ణుడికి కన్నతల్లిలాగా మీరు పెంచిన తల్లిలాగా అన్నట్టు, దీనికి నేను కన్నతల్లి మీరు పెంచిన తల్లి అన్నట్టు మమ్మీ అంటుంటుంది. సో నేను లిటరలీ 5 years దాకా ఆవిడ దగ్గరే పెరిగాను. ఇన్ ద సెన్స్ లైక్
ఇల్లు పైనే కానీ ఆవిడ దగ్గరే పడుకోవడం, ఆవిడ దగ్గరే తినడం, చాలా అఫెక్షనేట్గా ఉండేది. అంటే లైక్ అదొక బాండ్ క్రియేట్ అయిపోయింది, అదే చెప్పలేను కూడా నేను. ఇట్స్ అ డిఫరెంట్ బాండ్. సో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, అమ్మ నాన్న అక్క వాళ్ళు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అంటే పిలవగానే అంటే ఇంత సమయం కేటాయించి మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇంకో విషయం ఏంటంటే మార్నింగ్ నుంచి తను బిజీగానే ఉంది, నిజం చెప్తున్నా. ఇంతకుముందు 6:30కి ఏమో జస్ట్ టిఫిన్ చేసింది అంతే, నిజం చెప్పు. అంటే అంటే ఇంత చిన్న ఏజ్లో కష్టపడాలి, మరీ తినకుండా కష్టపడద్దు, ఓకేనా? అంటే చూడ్డానికి అంటే చిన్నగా అంటే ఇంత బక్కగా ఉన్నావు, అంత సాంగ్స్ పాడుతున్నావు, సో మనం తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది. ఇంకో విషయం, నీకు జలుబు చేసింది అనుకుంటా, సో కష్టంగా ఉంది. అయినా కానీ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాగే అంచెలంచెలు ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ.